వెల్కమ్ బ్యాక్. కృష్ణాంజలి గారు గుడ్ మార్నింగ్ అండి. పవన్ గారు గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ అంటే గారికి, కోటేశ్వరరావు గారికి కూడా నమస్కారం. ఎస్ అంటే చెప్పుకోవడానికి చాలా చక్కగా గుడ్ మార్నింగ్ అని ప్లెజెంట్గా చెప్పుకుంటున్నాం, కానీ 11 గంటలు అవుతోంది అనగానే ఏం రావడా రెడ్ సూట్ కేసులోంచి ఫైల్స్ తీసి ఏం చదువుతారో అని చూస్తుంటే గుండెల్లో గంటలు గడాగడా కొట్టుకుంటున్నాయి ఈ సంవత్సరం. గతంలో కూడా చూసాం, ముఖ్యంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి స్లాబ్ సరిచేయడాలు కావచ్చు, లేదంటే ఎంఎస్ఎంఈలకి ప్రోత్సాహకాలు, ఈ రకంగా బడ్జెట్ని భారీగానే ప్రవేశపెట్టారు. కానీ విమర్శలే ఎక్కువగా ఉన్నాయనేది, అందులోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అంటే ఈ రీసెంట్ పాస్ట్లో విభజిత రాష్ట్రాలుగా ఉన్నవి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే తప్ప ఇంకొకటి కానే కాదు. మరి ఈ రెండు రాష్ట్రాలకి కేటాయింపుల దగ్గరికి వచ్చి అన్ని బడ్జెట్లలోనూ ఇప్పటి వరకు మనకు అవమానమే మిగిలింది. మరి ఈ 25-26లో దట్టు కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో భాగంగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ కూడా మరి ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఏమైనా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? అట్ ది సేమ్ టైం తెలంగాణకి కూడా. పవన్ గారు, ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్ గారు అంటే ఎందుకు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు అని అంటే ఆల్రెడీ 10 ఏళ్ళు బీజేపీ పరిపాలించారు. ఓకే, ఈ 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళ గురించి మనం చూసాం. ఇప్పుడు వాళ్ళ మీద ఏదో కొత్తగా ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి, లేకపోతే ఇంకేమైనా కొత్తగా బాధలు వస్తుంది, ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు ఆ విధమైనటువంటి పరిస్థితి మనకు చూపిస్తూనే ఉన్నారు. కాబట్టి బహుశా వాళ్ళ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అని. అయితే ఈ బడ్జెట్లో రానున్నటువంటి 5 ఏళ్లకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిలో, బీజేపీ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా అనేటువంటిది మనం ఒకసారి వీళ్ళ గమనం ఎలా ఉండబోతుందో రానున్నటువంటి 5 ఏళ్ళకి అనేటువంటిది ఈ బడ్జెట్ ప్రతిబింబించబోతుంది. గతంలో పాత తరహాలోనే ఉంటారా? కార్పొరేట్లకి, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి అవకాశాలు చూపించేటువంటి విధంగా, మిగతా వాళ్ళని పట్టించుకోకుండా చేసేటువంటి విధంగా ఉంటుందా అని, ఎందుకు ఇప్పుడు ఏమన్నా మార్పు వచ్చేదానికి అవకాశం ఉందని మనం ఎదురు చూస్తున్నామని అంటే 2014లో వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి, అంతకుముందు ఉన్నటువంటి యూపీఏ 1, యూపీఏ 2 వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వస్తే ఏదో మొత్తం స్విస్ బ్యాంకు నుంచి నల్లధనం చేస్తాడు, ఉద్యోగాలు ఇచ్చేస్తాడు, కోట్లు మొత్తం మార్చేస్తాడు, గుజరాత్ తరహా అభివృద్ధి చేస్తాడు, ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఆశలు. నరేంద్ర మోడీ వచ్చాడు, వాళ్ళకి అప్పుడు ఎన్డీఏకి పూర్తి బలం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి 270 సీట్స్ ఏమో వచ్చాయి. 5 ఏళ్లలో తేలిపోయినటువంటి అంశం ఏంటంటే నల్లధనం లేదు, ఏమీ లేదు, ఉద్యోగోపాధి అవకాశాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పోయే విధంగా డిజిన్వెస్ట్మెంట్ నిర్ణయాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగాలని దెబ్బతీసేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చేశారు. నెక్స్ట్ 2019 వచ్చేసరికల్లా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అది కూడా బీజేపీకి 303 సీట్లు ఇచ్చారు, వాళ్ళకు పూర్తి మెజార్టీ ఇచ్చారు. ఇంకేముంది, మమ్మల్ని ప్రజలు మా యొక్క నిర్ణయాలు అంగీకరిస్తున్నారు అనేటువంటి విధంగా వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఆర్టికల్ 370 గురించి కానివ్వండి, లేకపోతే రామ మందిర విషయంలో కానీ, మిగతా ట్రిపుల్ తలాక్, ఇలాంటి అనేక అనేటువంటి కొన్ని, ఎప్పుడైతే వాళ్ళ పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పరిష్కరించుకొని వాళ్ళ ఎజెండాకు అనుగుణంగా వాళ్ళ ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు వాళ్ళ ఎజెండా ఏమైనా మారిద్దా అని ఎందుకు అనుకుంటున్నాము అని అంటే, ఎందుకు ఆశిస్తున్నామనంటే 2024 ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల్లో ఓడిపోయింది. టెక్నికల్ గా గెలిచి ఉండొచ్చు, నైతికంగా ఓడిపోయింది. వాళ్ళకు 303 నుంచి మాకు 370 వస్తాయి బీజేపీకి, ఎన్డీఏకి 400 పైన వస్తాయి, మేము రికార్డు సృష్టించబోతున్నాము అని చెప్పినటువంటి వీళ్ళకి 240తో బీజేపీకి కనీసం మ్యాజిక్ మార్కును కూడా దాటలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్, బీహారు అనేటువంటి 2 ఊతకర్రల మీద చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సహకారంతో నరేంద్ర మోడీ 3వ సారి ప్రధానమంత్రి అయ్యాడు. సరే, ఈ రాష్ట్రాలకు ఏం చేస్తారనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఈ 2 టర్మ్స్ అంటే 2014-19 పరిపాలన తర్వాత బీజేపీని భారతదేశ ప్రజలు చేత్కరించుకున్నారు, వ్యతిరేకించారు, ఓడించారు అనేటువంటి విషయం బీజేపీ గమనిస్తుందా లేదా అనేటువంటిది ఈ బడ్జెట్లో మనం అది ప్రతిబింబించేటువంటి అవకాశం ఉండాలి. లెక్క అయితే వాళ్ళకి ఏమిటి అని అంటే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి మిగతా ఎన్నికలు, జమ్మూ కాశ్మీరు లేకపోతే మణిపూర్, ఇట్లా మిగతా ఎన్నికలు, మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర, మళ్ళీ మాకే మద్దతు ఇచ్చారు కదా అంటే ప్రజలు మాకే మద్దతు ఇస్తున్నారు అనేటువంటి ధోరణికి వెళ్తారా అనేటువంటి
ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు ఏమిటి అని అంటే, వాళ్ళ వైఖరిని మనం ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఈ 11 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ బీజేపీ వైఖరి మేమిద్దరం మాకిద్దరు అనేటువంటి ధోరణిలోనూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఓకే. కార్పొరేట్లు అంటే అందరు కార్పొరేట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆదాని, అంబానీ, ఈ వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు వీళ్ళు అమ్ముతారు, వాళ్ళు కొనుక్కుంటారు. ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని వాళ్ళకి దారాదత్తం చేస్తారు. సహజ సంపదను కూడా వాళ్ళకి దారాదత్తం చేస్తారు. వాళ్ళు వీళ్ళకి ఎన్నికల్లో గెలవడానికి కావాల్సినటువంటి సహకారం అందిస్తారు. ఈ రెండు జరుగుతున్నటువంటి పరిణామం. మనము ఇప్పుడు ఎంఎస్ఎంఏలకు సంబంధించినటువంటి విషయంలో ఇవన్నిట్లో ఎందుకు అడుగుతున్నాము? కార్పొరేట్లు అంటే ఇప్పుడు ఇందాక కోటేశ్వరరావు గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు అనేటువంటిది తగ్గిపోతాయి, ప్రభుత్వ రంగ పెట్టుబడుల నుంచి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి అనేది. దీని మీద క్లారిటీ ఏంటి అంటే, ప్రైవేట్ వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ ఆదాయాన్ని పెంచుకునేటువంటి పరిస్థితులు తప్ప వాళ్ళేమి ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విషయము, లేకపోతే దేశాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల విషయంలో వాళ్ళ సహకారం అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటిది, ఉండటం లేదు అనేటువంటిది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఎంఎస్ఎంఈకి సహకారం ఉంటే ఉపయోగం ఏంది అనేటువంటి దాని మీద ఎందుకు అడుగుతున్నాం అని అంటే, ఎంఎస్ఎంఈలు కింద ఆ విధంగా అభివృద్ధి కింద చెందితే కొంతమంది కొత్త వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తయారవుతారు. కొన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాల పెరుగుదలకు అవకాశం ఏర్పడుతుంది. ప్రజల్లో ఇప్పుడు జీడిపి పెరగాలన్నా ఇంకేమైనా ఉంది అని అంటే, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి అని అంటే వాళ్ళ కోసం ఉద్యోగ ఉపాధి ఆదాయ మార్గాలు ఉండాలి కదా. ప్రభుత్వ రంగం నుంచి మనం డిజిన్వెస్ట్మెంట్ యాంగిల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ ఉద్యోగాల కల్పన ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. మరి ఇంకా ప్రజలకు ఆదాయం లేనప్పుడు కొనుగోలు శక్తి ఎక్కడ ఉంటుంది? కొనుగోలు శక్తి లేనప్పుడు ఉత్పత్తి అవసరమే ఎందుకు వస్తుంది? పారిశ్రామిక అభివృద్ధి వైపు ఎలా వెళ్ళగలుగుతాం? కొత్త పరిశ్రమలు ఎలా వచ్చేదానికి అవకాశం ఉంటుంది? ఈ అవకాశము లేదు కదా. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి నష్టం ఇది. వీళ్ళు కార్పొరేట్ లో కూడా కొంతమంది సెలెక్టెడ్ వాళ్ళకు ఉపయోగపడేటువంటి వాళ్ళని ఇది చేసేటువంటి. ఇక్కడ పేదలు, మధ్యతరగతి లేకపోతే దిగువ మధ్యతరగతి వీళ్ళ పరిస్థితులు ఏమిటి అనేటువంటి అంశాన్ని కనుక గమనిస్తే, ఇప్పుడు బడ్జెట్ వస్తే ఇప్పుడు కొత్త బడ్జెట్ లో ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇప్పుడు 6 స్లాబుల నుంచి 3 స్లాబులకు వస్తుందా, లేదా ఇప్పుడు ఉన్నటువంటి 30% నుంచి 25%కి వస్తుందా? ఇలాంటి ఆలోచనలతో ఈ వాళ్ళ ఏదో 1-2 అంశాలను ఊరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ బీజేపీ వైఖరిని గన 2014 నుంచి గన మనం చూస్తే, వాళ్ళు పేదలకు ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించినటువంటి విషయంలో దీన్ని ఉచితాలు అంటూ వాళ్ళు మాట్లాడేటువంటి వైఖరి, అసలు ఇవి తప్పు, ఇలా ఇవ్వకూడదు అనేటువంటి దాని మీద వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళ ధోరణి. కానీ వాళ్ళు ఎన్నికల సమయానికి వచ్చారు కదా, ఇప్పుడు ఢిల్లీలో కావాల్సినటువంటి హామీలు ఇస్తారు ఎన్నికల సమయంలో. కానీ ఈ విధంగా ఉచితాలు పేదలకు సంబంధించినటువంటి అంశం వస్తేనేమో ఉచితమాట, ఏదైతే పెట్టుబడిదారులకు సంబంధించి బ్యాంకుల్లో ఉన్నటువంటి లోన్లు ఎగ్గొడితే అది నిరర్ధక అప్పుల కింద వాటిని రైట్ ఆఫ్ చేస్తారు. వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రుణాలను మాఫీ చేస్తారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ఇప్పుడు వరకు మనకి ఏం చూసామంటే, పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వంగా, దిగువ మధ్య తరగతి పేదలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా అనేటువంటిది చూడాలి. ఇప్పుడు బీజేపీ కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, చాలా మంది ఉచితాలు అనేటువంటి వాళ్ళకి కూడా మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వం మేము ఒక లక్ష్యాన్ని ప్రకటించారు వాళ్ళు. ఏంటి, మేము 3 కోట్ల రూపాయలు ఇళ్ళు 3 కోట్ల ఇళ్ళు నిర్మాణం చేస్తాము అనేటువంటి దాన్ని, హౌస్ ఫర్ ఆల్ అనేటువంటి దాన్ని మేము తీసుకుంటాము. 2029 వరకు 1 కోటి ఇళ్ల నిర్మాణం అనేది ఒక లక్ష్యంగా తీసుకున్నటువంటి. అంటే మన రాజ్యాంగబద్ధంగా ప్రతి మనిషికి అంటే ఉండటానికి ఒక గూడు ఇవ్వటం అనేటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత అండి. ఇదేమో పేదలకు చేసేటువంటి మేలు, ఉచితంగా చేసేటువంటి వ్యవహారం కాదు. కానీ ఈ పాయింట్ లో రాజకీయ పక్షాలన్నీ కూడా డిఫర్ అవుతున్నాయి కదా. అంటే మేము ఇచ్చామన్న క్రెడిట్ కోసం చూస్తున్నా తప్పితే అక్కడ ప్రజల కోసం ఆలోచించట్లేదు కదా వీళ్ళెవరు. అదే అంటే మేము ఇచ్చాము, మీరు మాకేయండి, మాకు ఓటు ఇవ్వండి అని అన్నా. నువ్వు ఇచ్చిందేంటి? నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తే, నువ్వు ప్రతి వాళ్ళకి ఇల్లు నిర్మించేటువంటి పరిస్థితి నువ్వు ఇచ్చి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే,
నువ్వు ఇచ్చే ఎవరికి కావాలి, నీ అవసరం లేదు కదా. ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తే వాళ్ళు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, ఈ ప్రభుత్వాలు బాధ్యతల నుంచి విస్మరించినటువంటి అంశం ఏంటంటే ఇంకొక రెండు కీలకమైన అంశాలు ఏంటి అంటే, ఒకటి మీకు విద్యకు సంబంధించినటువంటి కూడా ప్రతి కేజీ నుంచి పీజీ వరకు కూడా ప్రతి వాళ్ళకి మీరు ప్రభుత్వ రంగం నుంచి ఉచిత విద్య అందించేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజున ప్రతి కుటుంబం కూడా ఆర్థిక భారం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. అది ఎవరు బాధ్యత? ప్రభుత్వం. మీరు ఆ విధంగా కార్పొరేట్లు ప్రైవేటైజేషన్ వైపు మీరు ప్రోత్సహిస్తూ ప్రజలకు వచ్చేటువంటి ఆదాయంలో ఈ రోజున పిల్లల విద్యకి ఎక్కువ ఖర్చు చేసేటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. అది మీ వల్ల వచ్చినటువంటి సమస్య. అది రెండోది ఏంటి అనేటువంటిది అంటే వైద్యం. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రతి మనిషి వాడు జీవించేటువంటి హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలది కదా. నువ్వు సరైనటువంటి వైద్యం అందించలేనటువంటి పరిస్థితి ఉంటే నువ్వు ఈ బడ్జెట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్య రంగానికి మౌలిక వసతుల కల్పనకి ఏ విధమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి అనేది మీరు ఒకసారి గమనిస్తేనే వీళ్ళకి ప్రభుత్వ వైద్యానికి అంటే ప్రజలకు సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళకు ఉండేటువంటి బాధ్యత ఏమిటి అనేటువంటిది మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి. అంటే మీరు ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఈ రోజున ప్రతి కుటుంబం కూడా వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంలో సగం పైగా విద్యా వైద్యానికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, నువ్వు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు ఇక నువ్వు ఇచ్చేటువంటి ఉచితం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితిని నువ్వే కల్పిస్తావు. నువ్వు ఆ పథకాల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితిని కల్పించి ఇదిగో నీకు మేలు చేస్తున్నాననేటువంటి ధోరణి ఈ రోజున చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ధోరణిని మనము ఖచ్చితంగా మరి నేను అనుకుంటున్నాను ఈ ధోరణి ఏమి మారిద్ది ఎన్డీఏ వైఖరి నుంచి అని నేను అనుకోవటం లేదు. అయితే ముఖ్యంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వం చెప్తోంది గత ప్రభుత్వానికి ఇబ్బడి ముప్పడిగా అప్పులు ఇచ్చేశారు, ఇప్పుడు మనకేమో అసలు అప్పులు తీసుకురావడానికి కనీసం ఆ ఫెసిలిటీ కూడా మనకి లేదు, ముందు వాటిని రీకన్స్ట్రక్ట్ చేయాలి, చేసిన తర్వాత అప్పులు తెచ్చుకోవాలని. మరి ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏమైనా భారీగా ఉండబోతున్నాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అట్ ద సేమ్ టైం తెలంగాణకి కూడా ఇప్పుడు పవన్ గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పులు తెచ్చుకోవడానికి ఇచ్చింది. వాళ్ళు 12 లక్షల కోట్లు అప్పు చేశారు, మొత్తం రాష్ట్రాన్ని దివాళా దించారు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ 7 నెలల కాలంలో 73,000 కోట్ల రూపాయలు వీళ్ళు కూడా అప్పు చేశారు. ఇప్పుడు ఏంటి కేంద్రాన్ని అడిగేది? వాళ్ళకి ఇచ్చినట్టు మాకు అసలు పరిమితికి మించి అప్పు కావాలని అడుగుదామా? అప్పు వచ్చి ఏం చేయాలి? మన అప్పుల భారంతో మనం ఏం చేసుకోవాలి? కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి వాటాలు ఏంటి? ఇప్పుడు ప్రతి బడ్జెట్ లో కూడా మనం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ మనం కేంద్రం నుంచి మనకు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టుకుంటే ఒక 70,000 కోట్ల రూపాయలు మన కేంద్రం నుంచి వివిధ గ్రాంట్ల రూపంలో వస్తాయి అనేటువంటి పెట్టుకుంటున్నాం. కానీ వస్తున్నటువంటిది ఏంటి? దాంట్లో 50% కూడా రానటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించినటువంటి విషయంలో మనం ఈ రోజున వాటిని సాధించడానికి ప్రయత్నం చేయాల్సి తప్ప అప్పులు వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు మాకు కూడా పరిమితికి మించి అప్పులు ఇవ్వండి అంటే అప్పుల వల్ల మనం దివాళా తీస్తాం తప్ప అప్పుల వల్ల ఉపయోగం ఏముంటది? ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 2 ఊతకర్రలతో ఈ రోజున 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా బీహార్కు సంబంధించినటువంటి విషయంలో ఈ 11 ఇప్పుడు ఈ 7 నెలల కాలంలో మనం గమనిస్తే బీహార్ విషయంలో ఉన్నటువంటి వాళ్ళ బెదిరింపులకు భయపడి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలో లేకపోతే ప్రకటనలో ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆ స్థాయిలో ఒక సానుకూలమైనటువంటి దృక్పథం కనపడటం లేదనేటువంటిది. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, 2014, 2019 నుంచి పోల్చినప్పుడు మాత్రము ఇప్పుడు ఎంతో కొంత మార్పు అయితే కనపడుతోంది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. ఇది సానుకూల వైఖరిగానే నేను చూస్తాను. ఎందుకు అనంటే పోలవరానికి సంబంధించినటువంటి ఒక 12,000 కోట్ల రూపాయలు ముందస్తుగానే ఇచ్చేటువంటి ప్రయత్నం. ఎందుకంటే గతంలో రియంబర్స్ మాత్రమే చేసేవాళ్ళు చేసినట్టు అది చంద్రబాబు నాయుడు ఎంతో కొంత చేసినటువంటి ప్రయత్నానికి వచ్చినటువంటి ఫలితం. ఇక అమరావతికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రాలేదు. సరే, గత 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి పరిస్థితులన్నీ చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అమరావతిని ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఇప్పుడు కనీసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవటం, అటుకో నుంచి ఒక 30,000 కోట్ల రూపాయల రుణాలు కేంద్ర ప్రభుత్వం యొక్క షూరిటీతో మనకి వస్తున్నటువంటి అప్పు కింద కనీసం ఆ విధంగా అమరావతి ముందుకెళ్తుంది అనేటువంటి ధోరణి. మొన్న ఎట్లాగో వచ్చి
ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన చేశాడు ముఖ్యమంత్రి, అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాబట్టి కనీసం ఆ రైల్వే జోన్ కి ఏమైనా కేటాయింపులు ఉంటాయా? అదే విధంగా ఆ, మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో మొదటి 3 సంవత్సరాల రాష్ట్రం విడిపోయిన తర్వాత 7 జిల్లాలకు, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చిన, ఆ తర్వాత లేదు ఇప్పుడు ఈ 8 ఈ సంవత్సరాల నుంచి. కాబట్టి ఈ వెనకబడినటువంటి జిల్లాలకు సంబంధించి ప్రకాశం జిల్లా కూడా కలుపుకొని 8 జిల్లాలకు, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో. దాంట్లో ఎక్కడ కేటాయింపులు ఏమి లేవు. ఇప్పుడు కనీసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 8 పాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ గినగా మనకు వచ్చేటువంటి పరిస్థితి కనుక ఉంటే అది ఎంతో కొంత డెవలప్మెంట్ కి ఉపయోగపడేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఎన్డీఏ కూటమికి గతంలో లాగా ఇప్పుడు వాళ్ళ పూర్తి స్థాయి మెజారిటీ లేదు కాబట్టి ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు లేడీ కాళ్ళు లేక కాదు కాలం వచ్చి కింద అన్నట్టుగా నరేంద్ర మోడీ ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 21 మంది ఎంపీల మీద ఆధారపడ్డటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మనం బెదిరించమని చెప్పడం కాదు, లేదా మేము ఉపసంహరించుకుంటాం అనేది చెప్పడం కాదు. కనీసం లౌకికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితుల్లో మనకి న్యాయం చేయాలని అడగటం అనేటువంటి ఒత్తిడి చేయడం అనేది ముఖ్యం. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయంలో విభజన వల్ల నష్టపోయినాయి అనేటువంటి దాని మీద మనం మాట్లాడటం కాదు. ఇదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి పార్లమెంట్ లో మాట్లాడాడు. విభజన అయినటువంటిది అసంబద్ధంగా ఉంది, అసంబద్ధ విభజన వల్ల, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విభజన వల్ల నష్టపోయినటువంటి రాష్ట్రాలని మాట్లాడినటువంటి ప్రధానమంత్రి మాటలు మాత్రం అలా ఉన్నాయి. మరి ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కుగా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలోనే ఇప్పటికీ ఇంకా చాలా ఇలాంటి చట్టంలో ఉన్నటువంటి వాటిని అమలు చేయనటువంటి పరిస్థితి. వాటినన్నా మనము సాధించుకోవాలి. అందుకు సంబంధించి ఈ బడ్జెట్ లో ఏమైనా సరే కేటాయింపులు, అందుకు సంబంధించినటువంటి ప్రకటనలు ఉంటాయని చూడాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒకటేదో పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు పోలవరాన్ని మనం ఎప్పుడు పూర్తి చేయగలం ఏంటి అనేటువంటి దాని మీద, పోలవరానికి సంబంధించి ముందస్తుగా 12,000 కోట్లు ఇచ్చినటువంటి మాట వాస్తవమే. ఇంకా ఒక హడ్డీలు ఉంది, దాన్ని మనం అధిగమించాలి. ప్రధానంగా పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి విధానపరమైనటువంటి ప్రకటన రావాలి. పునరావాసం లేకుండా ఇప్పుడు మనం పోలవరాన్ని కట్టేసి నీళ్లు నింపేసి మొత్తాన్ని ముంచేస్తామంటే కుదిరే పని కాదు కదా. పునరావాసం లేకుండా ప్రాజెక్ట్ ఎలా పూర్తి అయితే, కాబట్టి దాని మీద విధానపరమైనటువంటి ప్రకటన కావాలి పునరావాస ప్యాకేజీ మీద. దీంతో పాటుగా మన రాష్ట్రానికి ఇంకా హక్కుగా రావాల్సినటువంటి ఇప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, అదే విధంగా మనకి వెనుకబడినటువంటి జిల్లాలకు సంబంధించి కానివ్వండి, రాజమండ్రి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానివ్వండి, దుగరాయపట్నం పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ అంశాల మీద ఏవైనా సరే వాటి మీద ఈ బడ్జెట్ నుంచి మనం మొదలైతే నెక్స్ట్ వచ్చేటువంటి బడ్జెట్లో వాటి కొనసాగింపు ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వము ఇప్పుడు పోలవరం ఎన్ని అంశాల కన్నా కూడా మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త అంశాన్ని ఎత్తికెత్తుకున్నాడు. ఇప్పుడు ఒకటి ఏంటంటే 2049 ఏదో చెప్తున్నాడు, అది ఆ సంగతి తర్వాత. కానీ ఇప్పుడు పోలవరం టు బనకచెర్ల అనేటువంటిది ఒకటి తీసుకున్నారు, గోదావరి నుంచి బనకచెర్ల. వాటెవర్ అంటే ఏపీకి కానీ తెలంగాణకు కానీ ఈ ప్రాజెక్టులు తీసుకున్న దాంట్లో వాళ్ళకి జాతీయ హోదా ఇస్తారా, లేదంటే మెజారిటీ షేర్ అనేది కేంద్రం పెట్టుకుంటుందా అన్నటువంటిది ఒకటి తెలియాలి.